ఫ్రెండ్స్, ఇది BYD E6 ఎలక్ట్రిక్ కార్ అండ్ ఇప్పుడు నేను హైదరాబాద్ నుండి విజయవాడ హైవేలో అయితే ఉన్నాను. సో ఈ రోజే ఈ హైవే పైన ఒక కొత్త EV ఛార్జింగ్ స్టేషన్ అయితే ఇనాగ్రేట్ అయింది. సో దాని గురించి ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. సో ఈ ఛార్జింగ్ స్టేషన్ వచ్చేసరికి హైదరాబాద్ నుండి ఎగ్జాక్ట్గా 170 కిలోమీటర్స్లో ఉంది అండ్ సూర్యాపేట నుండి సుమారుగా 32 కిలోమీటర్స్ అండ్ ఇక్కడ నుండి విజయవాడ ఇంకా 100 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఎవరైతే హైదరాబాద్ నుండి విజయవాడ సైడ్ ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఆ ఛార్జింగ్ స్టేషన్లోకి వెళ్దాము. వెళ్ళి మన BYD E6ని అక్కడ ఛార్జింగ్ చేసి అక్కడ ఎమ్యూనిటీస్ ఎలా ఉన్నాయి, పేమెంట్ గేట్వే ఎలా ఉంది, ఏ ఛార్జర్స్ అక్కడ అవైలబుల్గా ఉన్నాయి, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు చూసేద్దాము. సో వెంటనే అక్కడికి వెళ్ళిపోయి ఛార్జింగ్ స్టేషన్ అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాము. చలో ఛార్జింగ్ స్టేషన్కి అయితే వచ్చేసాము. సో ఇదే అన్నమాట. సో ఇది G&T EV ఛార్జింగ్ స్టేషన్ అనే బ్రాండింగ్ పైన వీళ్ళు ఇక్కడైతే పెట్టడం జరిగింది. సో వీళ్ళు డ్యూయల్ పాయింట్ ఛార్జింగ్ స్టేషన్ వల్ల సో EV ఛార్జర్స్ అయితే తీసుకున్నారు. మొత్తంగా 60 కిలోవాట్ ఛార్జర్స్ ఇక్కడ 4 అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఇది 1, 2, 3, 4 మనకి మొత్తంగా పెట్రోల్ బంక్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఇక్కడ ఆ ఇన్ఫ్రా అనేది వీళ్ళైతే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది 60 కిలోవాట్ ఛార్జర్ అన్నమాట. డ్యూయల్ పాయింట్ వాళ్ళది 2 గన్స్ ఉంటాయి, 30+30 సింగిల్ గన్ 60 కిలోవాట్ సపోర్ట్ చేస్తే 60 కిలోవాట్ అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో ఇప్పుడు ఇది BYD E6 కార్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మన కార్కి ఛార్జ్ చేద్దాము. సో ఇక్కడ మీరు ఛార్జింగ్ చేసుకోవాలంటే మనకి 2 టైప్స్ ఉన్నాయి. సో ఒకటి మీరు డ్యూయల్ పాయింట్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీరు మనీ లోడ్ చేసి ఛార్జ్ ఇనిషియేట్ చేయడం, లేదంటే ఇక్కడ ఒక ఆథరైజ్డ్ పర్సన్ అనేది ఉంటారు. సో ఆ పర్సన్కి మీరు కార్ హ్యాండ్ ఓవర్ చేసేస్తే ఆ పర్సనే మీ కార్కి ఛార్జ్ పెట్టేసి ఎన్ని కిలోవాట్స్ కావాలంటే అన్ని కిలోవాట్స్ వాళ్ళు ఛార్జ్ అయితే ఇచ్చేస్తారు. ఫైనల్గా మీరు వాళ్ళ స్కానర్కి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. మనం ఎలా అయితే ఇప్పుడు పెట్రోల్ బంక్స్కి వెళ్ళి అక్కడ పెట్రోల్ కొట్టించుకొని మనం పేమెంట్ అయితే చేస్తామో, సో ఇలాంటి ఛార్జింగ్ స్టేషన్లో మీకు అలాంటి ఫెసిలిటీ కూడా ఉంటుంది. మీరు రావచ్చు, కార్ వాళ్ళకి ఇచ్చేయచ్చు, వాళ్ళు ఛార్జింగ్ పెట్టేస్తారు. ఫైనల్గా వెళ్ళేటప్పుడు ఎన్ని కిలోవాట్ అవర్లు వాళ్ళు ఛార్జింగ్ అయితే ఇచ్చారో అన్ని కిలోవాట్ అవర్లకి వాళ్ళు డబ్బులు అయితే తీసుకుంటారు. సుమారుగా 1 కిలోవాట్ అవర్కి ఇక్కడ 20 రూపీస్ నుండి 25 రూపీస్ వరకు మీకైతే ఖర్చు అవుతుంది. సో మీ బ్యాటరీ ఎన్ని కిలోవాట్ అవర్ అయితే అండ్ మీరు ఎన్ని కిలోవాట్ అవర్ ఛార్జింగ్ తీసుకుంటే అన్ని డబ్బులు అయితే మీరు చెల్లించాల్సి ఉంటుంది. సో కొత్తది ఇది ఈరోజే ఇనాగరేట్ చేశారు. సో ఛార్జింగ్ అన్న అయితే ఎలా ఉంటుంది మీ అందరికీ తెలుసు. CCS Type 2 ఛార్జర్ అన్నమాట ఇది. సో ఇప్పుడు మన E6కి ఛార్జింగ్ అయితే పెడదాము. సో మొత్తంగా ఈ BYD E6లో మనకి 71 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది అండ్ ఇది సుమారుగా 200 కిలోవాట్ అవుట్పుట్ని అయితే ఇది భరిస్తుంది. సో ఫస్ట్ స్టేషన్ అయితే ఇది. నెక్స్ట్ ఇంకా ఏ స్టేషన్స్ ఉన్నాయో చూద్దాము. సో సేమ్ అలానే ఇలా ఇంకా 3 ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఒక్కో స్టేషన్ ఆల్రెడీ చెప్పినట్టు 60 కిలోవాట్ కెపాసిటీ అండ్ ఇక్కడ మన గో గ్రీన్ గో ఎలక్ట్రిక్ అనేవి కూడా స్లోగన్ అయితే రాయడం జరిగింది. ఇది సెకండ్ ఛార్జింగ్ స్టేషన్. ఇలానే ఇంకో 2 ఉన్నాయి. ఇది సేమ్ ఛార్జింగ్ స్టేషన్ డ్యూయల్ పాయింట్ వాళ్ళది 60 కిలోవాట్ అవుట్పుట్ ఇస్తుంది. ఇది దీనికి కూడా సేమ్ 2 గన్స్ ఉంటాయి అండ్ ఇది లాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ అనమాట. దీనిపైన కూడా ఈ G&T వాళ్ళ బ్రాండింగ్ చేసుకొని కింద గో గ్రీన్ గో ఎలక్ట్రిక్ అని రాసుకున్నారు, చాలా మంచిది. సో ఇలా ఇక్కడ ఈ G&T ఛార్జింగ్ హబ్లో మనకి మొత్తంగా 4 ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఉన్నాయి. ఒక్కో ఛార్జింగ్ స్టేషన్కి 2 గన్లు ఉన్నాయి. అంటే ఒకేసారి ఈ G&T ఛార్జింగ్ హబ్లో మనం 8 ఎలక్ట్రిక్ కార్లను అయితే ఛార్జ్ పెట్టుకోవచ్చు. ఒక్కో ఎలక్ట్రిక్ కార్ 2 గంటల టైం తీసుకున్నా కానీ 2 గంటల టైంలో మనకి 8 ఎలక్ట్రిక్ కార్లు అయితే ఛార్జ్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ 2 వీలర్స్కి కూడా ప్రొవిజన్ ఉంది. సో నాకు ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఎలక్ట్రిక్ కార్లపైన కాదు, ఎలక్ట్రిక్ బండ్లపైన కూడా చాలామంది లాంగ్ రైడ్స్ అయితే వేస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం వాళ్ళ పోర్టబుల్ ఛార్జర్ ఎలాగో వాళ్ళు క్యారీ చేస్తారు కాబట్టి ఆ పోర్టబుల్ ఛార్జర్ని ఇక్కడ వాళ్ళు ప్లగ్ ఇన్ చేసుకొని వాళ్ళ స్కూటీ కానీ వాళ్ళ బైక్ని కానీ వాళ్ళైతే ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక పోర్టబుల్ ఛార్జర్ ఉంది, నేను చూపిస్తాను. సో నార్మల్గా మన ఎలక్ట్రిక్ బండ్లకి పోర్టబుల్ ఛార్జర్స్ ఇలానే ఉంటాయి. సో దీన్ని ఇలా పైకి లేపేసి ఈ పోర్టబుల్ ఛార్జర్ని ఇక్కడ కనెక్ట్ చేసేసి మన బండికి ఇది ఛార్జ్ పెట్టేస్తే సో ఇక్కడ ఛార్జ్ అనేది అయిపోతుంది. ఛార్జింగ్ అయిపోయాక ఇక్కడ వాళ్ళు ఎలాగో వాళ్ళ పర్సన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి మీరు డబ్బులు కట్టేసి అయిపోతుంది. ఎన్ని డబ్బులు అవుతాయి అనేది ఇంకా నాకు ఎగ్జాక్ట్లీగా తెలియదు, కానీ తెలిస్తే కనుక నేను డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ చెప్పేస్తాను. బట్ 2 వీలర్స్కి కూడా ఇక్కడ అయితే ప్రొవిజన్ ఉంది. సో ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఇవన్నమాట. 4 ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఒక్కో ఛార్జింగ్ స్టేషన్కి 2 గన్స్ అయితే ఉన్నాయి అండ్ 2 వీలర్స్ ఛార్జ్ పెట్టుకోవడానికి ఇక్కడ 3 ప్లగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో ఛార్జింగ్ స్టేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్స్ ఒకటే ఉంటే సరిపోదు, ఎందుకంటే ఛార్జ్ అవ్వడానికి మనకి 2 నుండి 3 గంటల టైం అయితే పడుతుంది. సో ఆ ఛార్జ్ పెట్టినంతసేపు మనం ఏం చేయాలి, ఎక్కడ ఉండాలి, మనకి టైం పాస్ ఎలా అవుతుంది, ఎమ్యూనిటీస్ ఎలా ఉన్నాయి అనేవి ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేద్దాము.
ఏ ట్రిప్లోనైనా మనకి చాలా ఇంపార్టెంట్ అనేవి వాష్రూమ్స్. సో ఇక్కడ మీరు ఛార్జ్ పెట్టుకున్నాక ఈ వాష్రూమ్స్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడే నేను వాష్రూమ్లోకి వెళ్ళొచ్చాను. వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. సో ఇక్కడ ఎలాగో వాళ్ళ స్టాఫ్ ఉంటారు కాబట్టి డే టు డే వాళ్ళైతే క్లీన్ చేస్తూ ఉంటారు. సో వాష్రూమ్స్ గురించి మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. పక్కనే కెఫెటీరియా కూడా ఉంది. సో ఇప్పుడు అందులోకి వెళ్ళి చూద్దాము. ఫ్రెండ్స్, క్యాఫ్టీరియాకి వెళ్ళే ముందు ఈ జిఎన్టీ ఛార్జింగ్ హబ్ యొక్క ఓనర్ మన దగ్గర ఉన్నారు. సో ఈయన పేరు వినయ్ అన్నమాట. వినయ్ గారు, ఇక్కడ ఈ హైవేలో దీన్ని సెటప్ చేయాలనే ఐడియా ఎందుకు వచ్చిందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు జాయిన్ విత్ అస్. అండ్ నేను బేసికలీ ఎన్ఆర్ఐ ఖతార్లో నేను వర్క్ చేస్తాను యాజ్ ఇంజనీర్. మన విజయవాడ నుంచి హైదరాబాద్ నేషనల్ హైవే మీద జోయిల్ పాయింట్ అనే ఒకటే మనకి మేజర్ హబ్ లాగా ఉంది. దాన్ని బేస్ చేసుకొని అండ్ మా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఈవీ ఛార్జర్ ఇన్స్టాలేషన్ మీద మేము ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసామన్నమాట. ఇది వన్ లొకేషన్లోనే 8 కార్స్ మీరు ఆల్రెడీ ప్రీవియస్లీ మీరు చూసారు. 8 కార్స్ 60 కిలోవాట్ ఛార్జర్, 2 కార్స్ ఎట్ ఏ టైం మనం ఛార్జ్ చేయొచ్చు. అండ్ మనకి ఏసీ ఛార్జింగ్ యూనిట్ కూడా ఉందన్నమాట. కారు ఫుల్ ఛార్జ్ చేయడానికి 42 minutes to 60 minutes టైం పడుతుంది. దానికోసమని మనం కెఫెటీరియా కూడా అరేంజ్ చేయడం అయింది. బేసిక్గా ఛార్జింగ్ స్టేషన్స్ అంటే మనకి ఎక్కడ పడితే అక్కడ దొరికిపోతాయి, బట్ అక్కడ ఎమ్యూనిటీస్ ఏమున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఒకసారి ఎమ్యూనిటీస్ని చూస్తే బాగుంటుంది అనుకో. యా షూర్. సో ఫస్ట్ టాయిలెట్స్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లోర్ చేసేసాను. బేసిక్ థింగ్స్ టాయిలెట్స్ కాబట్టి మనం టాయిలెట్స్ మేల్ ఫీమేల్ సపరేట్ టాయిలెట్స్. ఇది మనకి కెఫెటీరియా. 40 people ఎట్ ఏ టైం మనం సిట్టింగ్ కెపాసిటీ ఉందన్నమాట. ఏమేమి ఉన్నాయి దీంట్లో ఐటమ్స్ వచ్చేసి మనకి స్నాక్స్ మేజర్లీ, కూల్ డ్రింక్స్, కాఫీ, టీ. అండ్ ఇంకొక 1 month తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కూడా రెడీ చేస్తాం అన్నమాట. ఫుల్లీ ఓపెన్ అయిపోయింది. సో అడ్రస్ ఏంటండి? ఇది విలేజ్ పేరు ఏంటి? ఇది బరాకత్గూడెం విలేజ్, మునగాల మండల్. ఇక బరాకత్గూడెం నుంచి మనకి కోదాడ 12 kilometers వస్తుంది అనమాట. విజయవాడ 111 వస్తుంది. ఎగ్జాక్ట్లీ సెంటర్ పాయింట్ ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ. ఎమ్యూనిటీస్ వచ్చేసరికి మనకు ఫుడ్, వాష్రూమ్స్ రెండు అయితే అవైలబిలిటీ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. వినయ్ గారు, ఇంకా నెక్స్ట్ టైం ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేద్దాం ఇలా. యా షూర్ అండి. కెఫెటీరియాతో పాటు మనకు ఆఫీసెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ గో గ్రీన్ గో ఎలక్ట్రిక్ అని మీరు స్లోగన్ రాశారు. యాక్చువల్గా అది మాదే అండి. Go electrical and we are the one who initiated that logo. Good. Thanks for using that. Yeah, no, appreciate it. And ఇది మీ ఆఫీస్? Yeah, ఇది మీ ఆఫీస్. ఓకే. అండ్ ఇక్కడ ఈవీ బైక్ షోరూమ్ అని ఉంది. యా, ఈవీ బైక్ షోరూమ్ అంటే ఇక్కడ బేసికల్లీ మనది విలేజ్ అట్మాస్ఫియర్ కాబట్టి ఇప్పుడు మన వ్యవసాయం చేసే వాళ్ళకి 70-80% మనకి ఇక్కడ కస్టమర్స్ ఉంటారనమాట. బేసికల్లీ వాళ్ళకి డైలీ వేజెస్కి ఇప్పుడు వాళ్ళు స్మాల్ వర్క్ చేసుకోవాలన్నా కానీ డైలీ 1 liter పెట్రోల్ ఎక్స్పెండిచర్ చేయాలి. అంటే దగ్గర 110 పైన ఉంది ఇప్పుడు. యా, ఇప్పుడు వాళ్ళు మంత్లీ ఈ ఇన్వెస్ట్మెంట్ ఇదంతా చూసుకుంటే చాలా ఎక్కువ అవుతుంది. ఈవీలోకి త్రూ ఈవీ వెళ్ళారనుకోండి, ఈవీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 110 rupees పెట్రోల్ కాస్ట్లో 10 rupeesలోనే మనం ఈవీ ఛార్జ్ ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. అంటే బేసిక్గా ఫార్మర్స్ని దృష్టిలో పెట్టుకొని ఛార్జింగ్ స్టేషన్తో పాటు మీరు ఈవీ స్కూటర్ షోరూమ్ కూడా పెట్టారు. ఏ బ్రాండ్స్ అమ్ముతున్నారు ఇక్కడ? ఈవెన్ యాంపియర్ ఉంది, మనకి డైనమో ఉంది, అండ్ ఈవీ ట్రిక్ ఉంది. 3 brands ఉన్నాయి ప్రజెంట్. విత్ హెల్ప్ ఆఫ్ ఈవో దేకో వాళ్ళతో మా కొలాబరేషన్ అయ్యి మేము ఇది స్టార్ట్. అంటే ఈవీ దేకో వాళ్ళు ఏ బ్రాండ్స్ అయితే డీల్ చేస్తారో అవన్నీ ఇక్కడ మనకి దొరికిపోతాయి. ఇక్కడ మనకి ఈవీ దేకో ఫౌండర్ కూడా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవీ తెలుగు ప్రేక్షకులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. చాలా హ్యాపీగా ఉందండి. ఆదిత్య ఇవాళ హ్యాపీగా, ఎందుకంటే ఈ హ్యాపీ మూమెంట్ ఈవీ తెలుగుతో షేర్ చేసుకోవడం కూడా మనం చాలా వీడియోస్ చేసినాం ఈవీ తెలుగులో. నేను ఇక్కడ రావడానికి మేజర్ రీజన్ కూడా ఏంటంటే ఈ ఛార్జింగ్ స్టేషన్ అనేది చాలామందికి ఎలక్ట్రికల్ వెహికల్ కొనాలన్న వాళ్ళకి ఇది ఒక అంబిషన్ కూడా ఉంటుంది. ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటే బాగుంటుంది, ఉంటే మనం వెహికల్స్ కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్స్ లేవు అంటే ఒక సంకల్పం స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. ఇది ఇంకా లార్జ్ నెట్వర్క్ పెరగాలని అయితే నేను ఆశిస్తున్నాను. అండ్ దట్టు ఇక్కడ ఇంకా ప్రౌడ్ టు సే దట్ ఏంటంటే ఈవీ దేకో మాస్టర్ ఫ్రాంచైజీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈవీ దేకో అనే ఒక బ్రాండ్ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వము, మనం వెరీ సెలెక్టివ్ పీపుల్కి ఇస్తాం. వీళ్ళకి ఇవ్వడానికి రీజన్ ఏంటి అని అంటే వీళ్ళు ఒక మంచి అంబిషన్తో ఛార్జింగ్ నెట్వర్క్ ఇచ్చినారు. ఆ బ్రాండ్ని ఎలా కాపాడతారో మన బ్రాండ్ని కూడా అలానే కాపాడతారు. సో ఫ్రెండ్స్, చూసారుగా మరి ఇదన్నమాట మన హైదరాబాద్ టు విజయవాడ రూట్లో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్తో పాటు ఇక్కడ ఈవీ 2 wheelers కూడా వీళ్ళు ఇక్కడ అమ్ముతున్నారు. సో ఎవరైతే కోదాడ, మునుగోలు, ఇక్కడ హుజూర్ నగర్ ఈ చుట్టుపక్కల ఉన్నారో సో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎలక్ట్రిక్ 2 wheelersతో పాటు మీ దగ్గర ఎలక్ట్రిక్ కార్స్ ఉంటే ఇక్కడ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. సో దీని డిస్క్రిప్షన్, లింక్స్, గూగుల్ మ్యాప్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో ఈ రూట్లో ఎవరైనా ట్రావెల్ చేస్తుంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి చెక్అవుట్ అయితే చేయండి. సో వీడియో కింద మరి వీడియో కనుక హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.